కిషోర్, దియా హీరో హీరోయిన్లుగా శివశక్తి రెడ్డి దర్శకత్వంలో వస్తున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ ప్రేమ కథ. ఈ మూవీ జనవరి 5న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఫంక్షన్ కి బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ గెస్ట్ గా వచ్చాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అంటే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినాము, మా డైరెక్టర్ గారు చెప్పినట్టు హీరో ఫ్రెండ్స్గా నేను వినయ్ ఇద్దరం చేసినాము. సో దీస్ యాక్చువల్లీ ఏంటంటే రెండు క్యారెక్టర్స్ హీరోకున్న రెండు అంటే ఒపీనియన్స్ టైప్ అనమాట. ఎమోషనల్గా కానీ లాజికల్గా కానీ ఒక ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అన్నది చాలా బాగా చూపించారు. Thank you so much, Prithvi sir, for selecting me for this role, and Vijay. And it's a different story about love. You have showed the love in a different way, and I think so it will connect with everyone. And the Kishore have done a fantastic job, and he acted so well. He's a great actor, and thank you Vijay, being supporting me in this movie as a producer and co-producer. And it was a great experience to work with the Telugu film industry. And thanks for all the medias. And I want everyone to watch this movie in the theater. Please promote this movie. And congratulations and all the best for the entire crew, entire team. I will like different character Aina, and thank you so much for showing me very beautifully, and the movie has really come very well. Thank you so much Vasu garu, then music Radhan garu, and ఎలా చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు నాకు తెలుగులో మొదటి మూవీని. అండ్ థ్యాంక్ యూ నెక్స్ట్ థ్యాంక్ యూ గెస్ట్, ఐఎమ్ రియలీ సారీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ కొంచెం ఇంకా వైరల్గా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ హార్ట్. థ్యాంక్ యూ. అండ్ నేత్ర అండ్ దియా, ఓన్లీ 2 అమ్మాయిస్ ఇన్ ద మూవీ యాక్చువల్గా, కరెక్ట్గా అవును. సో అది కూడా నేత్ర కొంచెం బాప్కట్లో ఉండేది. సో couldn't feel you as a woman actually. I'm really sorry. Okay, so thank you so much, and Netra and Diya, they have done a very fantastic job. Thank you so much. And last ga producer garu and Shashil garu and Vijay Madapalli sir, thank you so much for making this movie with me. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి ఇంకా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా 2 లాంగ్వేజ్లో తీసినాం, తమిళ్ ఇంకా తెలుగు. మాకు ఎవరికి తమిళ్ రాదు అసలు, కిషోర్ ఒక్కడికే వచ్చు. హీరో అయినా కూడా షూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి డైలాగ్స్ అన్నీ మమ్మల్ని కాఫీ షాప్లో కూర్చోబెట్టి బలవంతంగా నేర్పిస్తుండే. థ్యాంక్ యూ కిషోర్. ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది, సో మీరందరు చూసి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సార్ శివ గారు, ఆల్ ద బెస్ట్ సార్. నిజంగా అంటే నేను ట్రైలర్ చూశాను సార్. బీచ్ దగ్గర ఉన్న ఒక సీక్వెన్స్ ఉంటుంది, తనకి ఇక్కడ దెబ్బ తగిలితే తను ముద్దు పెట్టి ఆ క్యూట్ చిన్నవి సీన్స్ చాలా బాగుంది సార్. రొమాంటిక్గా చాలా నీట్గా ఉంది. అండ్ లాస్ట్ ఫైట్ ఒక ఊరంతా గొడవ పడడం రావడం అదంతా చాలా బాగుంది సార్, చాలా నచ్చింది. ఆల్ ద బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ ఒక నిమిషం, నచ్చిందని చెప్పొచ్చు కదా, మధ్యలో రొమాంటిక్ అది యాడింగ్ ఎందుకు? బేసిక్ నాకు రొమాన్స్ అంటే ఇష్టం రా. చూస్తున్నా. ఓకే కంటిన్యూ. అండ్ రతన్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. సో ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్. నాకు ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్ అనిపించింది. నేను చూస్తూ చూశాను కూడా నాకు వెంటనే ఒకసారి. సో విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. విజయ్ సార్ అంటే నేను ఆల్రెడీ 6 months నుంచి నాకు బాగా తెలుసు అనమాట. సో వెరీ హ్యాపీ. హీఈస్ ఆల్సో అ వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ హీఈస్ కమింగ్ అప్ విత్ మోర్ మూవీస్. వెరీ హ్యాపీ ఫర్ ది ఎంటైర్ టీమ్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ జాన్వి. థ్యాంక్ యూ. నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ థియేటర్లోకి వెళ్ళి సినిమా ఏది చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ. రేపు మేము అందరూ కలిసి సినిమా చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో అద్భుతంగా ఉంది. అండ్ కిషోర్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్ అండి, చాలా బాగా చేశారు. అండ్ నేను కూడా కర్ణాటక అమ్మాయిని, సో తెలుగు వాళ్ళు మంచిగా మాకు సపోర్ట్ చేస్తారు, 100% మీకు కూడా సపోర్ట్ చేస్తారు. అండ్ హీరోయిన్ దియా గారు రాలేదు, బట్ చాలా క్యూట్గా ఉన్నారు. ఇద్దరు పేరు చూసేటైతే అద్భుతంగా ఉంది. సో కొత్త వాళ్ళకి కూడా అంతే, మీరు థియేటర్కి వచ్చి సినిమా చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ప్లీజ్ డూ సపోర్ట్ అండి. ఓకే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న విజయ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చెప్తున్నానన్నా ఒక మాట, ఐ మీన్
నేను యూట్యూబ్లో ఫుడ్ వీడియోలు చేస్తూ మూవీ ప్రమోషన్స్ అవి చేసుకునేవాడిని. మీరందరూ చూశారు, మీరందరూ ఎంకరేజ్ చేశారు, చాలా బాగా వెళ్తున్నాయి అని చెప్పి సపోర్ట్ కూడా చేశారు. ఆ సపోర్ట్ అక్కడ దాకా తీసుకొని వచ్చారు. మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక ఫుడ్ వీడియోస్ మూవీ ప్రమోషన్ చేసుకునే నన్ను అన్న అనే బ్రదర్ ఒకసారి వచ్చి మన మూవీ గురించి మాట్లాడమని ఎప్పుడైతే చెప్పాడో నాకు అసలు భలే హ్యాపీ అనిపించింది. నేను అన్న ఒక 2 రోజులు ముందు కనబడితే, అన్న మన మూవీ నా ఛానల్లోనే చేసుకుందామని చెప్పేవాడిని. బేసిక్గా రేపే 5వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది అన్న, నేను ఇక్కడ మా టీం అందరితో కలిసి సినిమాకి వెళ్తున్నాను, అందరం కలిసి చూద్దాము, ఇబ్బంది ఏం లేదు అని నేను నా ఛానల్లో చెప్పేది ఒకటే మాట. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త జానర్తో ఏ సినిమాలు వచ్చినా మన ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారన్న, అలాగా ఈ సినిమాని కూడా ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. న్యూ ఇయర్లో మేము ఇప్పుడు దాకా సినిమా చూడలేదు, ఫస్ట్ టైం మా టీం అందరం కలిసి చూసే సినిమా ప్రేమ కథ. మీకు అది మంచి సక్సెస్ ఇవ్వాలి పాప.